నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్. నేను సోనియా. దేశం మరోసారి ఉలిక్కిపడింది. రిపబ్లిక్ డే సందర్భంగా బాంబ్ బ్లాస్ట్లకు చేసిన కుట్రలో బయటపడడంతో పోలీసులు షాక్ తిన్నారు. ఎంత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినా ఉగ్రవాదులు దేశంలో అలజడి సృష్టించేందుకు పన్నాగాలు పన్నుతూనే ఉన్నారు. రేపు జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు కొన్ని గంటలు మాత్రమే మిగిలిన్నాయి. అలాంటిది ఇంటెలిజెన్స్ అధికారులు ఒక ఉగ్ర కుట్రను ముందే పసిగట్టారు. ఆ కుట్రను భగ్నం చేయడంతో దేశమంతా ఊపిరి పీల్చుకుంది. రేపు దేశవ్యాప్తంగా జరగనున్న రిపబ్లిక్ డేతో ఉగ్రవాదుల దాడులు జరుగుతాయన్న సమాచారంతో గాలింపు చర్యలు చేపట్టారు అధికారులు. నిఘా వర్గాలకు వచ్చిన సమాచారంతో ఇంటెలిజెన్స్ అధికారులు పోలీసులు కలిసి పంజాబ్లో ఖలిస్తానీ సంస్థ బబ్బర్ కల్సా ఇంటర్నేషనల్ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఇక 5 ఉగ్రవాదులను అరెస్ట్ చేసి వారి నుంచి 2.5 కిలోల ఆర్డీఎక్స్ భారీ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో అరెస్ట్ అయిన వారు రిపబ్లిక్ డే కార్యక్రమాల్లో దాడి చేసే ప్రణాళికలు రూపొందించినట్టు విచారణలో తేలింది. ఇక అటు పంజాబ్ లో భారీ దాడికి కూడా తెగబడ్డారు. ఫతేగఢ్ సాహిబ్ లో రైల్వే ట్రాక్ ను పేల్చివేశారు. దీంతో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. పేలుడు రైలు ఇంజన్ ధ్వంసమైంది. పేలుడుతో 12 అడుగుల మేర రైల్వే లైన్ ధ్వంసమయ్యింది. పంజాబ్ పేలుడు ఘటనలో లోకో పైలట్ ఘాయాలయ్యాయి. ఇక ఈ 2 ఘటనలకు కారణమైన ఈ ముఠాను అమెరికా ఆధారిత బబ్బర్ కల్సా హ్యాండర్లు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. వారి ఆదేశాల మేరకు నిందితులు వివిధ ప్రాంతాల్లో దాడులకు ప్రణాళికలు రూపొందించారని గుర్తించారు పోలీసులు. ఇక ఈ ఘటనలతో పోలీసులు అలర్ట్ చేశారు. ఉగ్రవాద ముఠాలు పలు ప్రాంతాల్లో దాడులకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం రావడంతో దేశవ్యాప్తంగా అలర్ట్ ప్రకటించారు పోలీసులు. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ముఖ్య నగరాల్లో భద్రతా దళాలు గాలింపు చర్యలు పెంచాయి. గతేడాది ఎర్రకోట వద్ద జరిగిన ఉగ్ర దాడిని దృష్టిలో ఉంచుకొని ఈసారి గణతంత్ర దినోత్సవ భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు అధికారులు. మరింత ఉగ్ర కుట్రలు చోటు చేసుకునే అవకాశం ఉండడంతో దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించింది. నిరంతరం తనిఖీలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మా కొలీగ్ హిమబిందు న్యూస్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ హిమబిందు, మొత్తానికి మనం చూస్తున్నాం శ్రీనగర్ లో ముమ్మరంగా తనిఖీలు జరుగుతున్నాయి. రిపబ్లిక్ డే సందర్భంగా దేశంలో మరో భారీ ఉగ్రకుట్నైతే భగ్నమైనట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రైట్, థ్యాంక్ యూ సోనీ. చూస్తున్నాం మనం పంజాబ్ పోలీసులు ఇప్పటికే ఖలిస్తానీ సంస్థ బబ్బర్ కల్సా ఇంటర్నేషనల్ కు సంబంధించిన ఉగ్ర మాడ్యూల్ను అయితే కూడా భగ్నం చేస్తారు. 4 ఉగ్రవాదులు అయితే అరెస్టు చేశారు. వీరిలో దిల్జిత్ సింగ్, హర్మన్ సింగ్, అజయ్ అలియాస్ మహిరా, అర్షదీప్ సింగ్, వీరిలో పోలీసులు ఇప్పటికే వీరి 4 ఉగ్రవాదులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీరి నుంచి ఇప్పటికే అంటే 2.5 కిలోల ఆర్డీఎక్స్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెద్ద ఎత్తున గన్స్ ని, పిస్టల్స్ ని, మారణాయుధాలని కూడా స్వాధీనం చేసుకున్నారు. సో ఎక్కడ నుంచి కూడా ఇంత పెద్ద మొత్తంలో వీళ్ళకి ఆర్డీఎక్స్ వచ్చింది అనే దానిపై కూడా పోలీసులు వివిధ కోణాల్లో ఇప్పటికే ఇంట్రోగేషన్ చేస్తూ ఉన్నారు. సో ఇది ఏదైతే ఖలిస్తానీకి సంబంధించింది ఐఎస్ఐ పాకిస్తాన్ మద్దతుతో కూడా ఇలాంటి సంస్థలు చాలా వరకు కూడా ఉన్నాయి. ఐఎస్ఐ మద్దతుతో బీకేఐ, కేజీఎఫ్ అంటే ఖలిస్తానీ గ్రూప్స్ ఇలాంటివి మళ్ళీ ఇప్పుడు యాక్టివ్ లోకి ఉన్నాయా అన్న అనుమానాలు కూడా మళ్ళీ కనిపిస్తోంది. ఎందుకంటే 1990 తర్వాత ఒకసారి చరిత్ర మనం అబ్జర్వ్ చేసుకుంటే పంజాబ్ లోని ఈ ఖలిస్తానీ సంస్థ ఏదైతే కూడా మొత్తానికి కూడా తుడిచిపెట్టుకుపోయింది అన్న విధంగా కూడా అప్పట్లో జరిగింది. బట్ మళ్ళీ ఎందుకు ఈ ఉగ్రవాదులు ఈ ఖలిస్తానీ సంస్థ ఎందుకు ఇంత పెద్ద మొత్తంలో కూడా అంటే మనం అబ్జర్వ్ చేస్తే అంటే రిపబ్లిక్ డే సందర్భంగా కూడా చాలా విధంగా జాతీయ అంటే రిపబ్లిక్ డే కానీ ఇండిపెండెన్స్ డే ఇలాంటి సందర్భాలు ఏదైతే జాతీయ పండుగలు ఉంటాయో వాటిని టార్గెట్ గా కూడా ఉగ్రవాదులు ఎప్పుడూ కూడా మేము ఇంకా ఉన్నాము అనే విధంగా కూడా ఏదో విధంగా వాళ్ళ ఇలాంటి చర్యలు పాల్పడుతూనే ఉంటారు. పోలీసులు కూడా అంతే విధంగా కూడా ఎదుర్కొంటున్నారు. బట్ ఇంత ఇంటెలిజెన్స్ వర్గాలు ఉన్నా కూడా ఇలాంటి సమయంలో ఇలాంటి డేట్స్ లో పక్కాగా కూడా థ్రెట్స్ ఉంటాయి. జరుగుతున్నప్పుడు కూడా ఎందుకు ఎక్కడ నిఘా వైఫల్యం ఎందుకు ఎక్కడ లోపిస్తోంది, ఇలాంటి వాటిని ఎందుకు పోలీసులు ఇంకా అడ్డుకోలేకపోతున్నారు? అదేవిధంగా నిన్న నైట్ అంటే సిరిహంద్ రైల్వే ట్రాక్ కూడా చాలా వరకు ధ్వంసమైన పరిస్థితి. అంటే రాత్రి 12:30 ఏదైతే ఢిల్లీ అమృత్సర్ రూట్ లో ఈ సిరిహంద్ దగ్గర ఒక రైల్వే ట్రాక్ ని ఇప్పటికే అక్కడ
వీళ్ళు ధ్వంసం చేయడం జరిగింది. దీనికి పెద్ద మొత్తంలో కూడా ఆర్డీఎక్స్ ను కూడా ఇక్కడ ఈ ధ్వంసం చేయడానికి ఉపయోగించడం కూడా తెలుస్తోంది. సో అది యాక్చువల్ గా ఒక గూడ్స్ తీసుకెళ్లి ఒక ట్రైన్ కాబట్టి పెద్దగా ప్రాణాపాయం లేదు. ఎందుకంటే ప్రాణాపాయం జరగలేదు. లేకపోతే అది నార్మల్ ట్రైన్ అయి ఉంటే చాలా వరకు కూడా పెద్ద ప్రమాదమే అయి ఉండేది అంటూ కూడా అంటున్నారు. లోకో పైలట్ కి చిన్న గాయాలు అయితే అయినాయి. సో మొత్తంగా ఖలిస్తానీ లింక్ ఏదైతే ఉందో దానిపై కూడా మొత్తంగా దర్యాప్తు అయితే జరుగుతుంది. సోషల్ మీడియాలో కూడా ఒకటి వైరల్ అవుతుంది థ్రెట్. ఏంటి అంటే దిస్ వాజ్ జస్ట్ ఏ ట్రైలర్ అని చెప్తూ కూడా ఒక మెసేజ్ అందరూ కూడా దాన్ని వైరల్ చేయడం జరిగింది. సో ఇంత నిఘా వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ఇంటెలిజెన్స్ కి మనకి ఏమైనా కొంచెం గ్యాప్స్ ఉన్నాయా? ఎప్పుడు కూడా ఏమైనా టార్గెట్ కానీ రైల్వే మౌలిక వస్తువుల్ని ఎందుకు వీళ్ళు టార్గెటెడ్ గా చేస్తున్నారు? బార్డర్ల ఇంటర్లింక్స్ కి అంటే మళ్ళీ యాక్టివేట్ అయ్యాయా? డ్రగ్స్ కానీ ఆయుధాలు కానీ ఏవైతే ఉన్నాయి బార్డర్ ఇంటర్లింక్స్ ఎలా మనకు వస్తున్నాయి? బార్డర్ నుంచి మన దీనికి ఎలా వస్తున్నాయి? సో ఉగ్ర నెట్వర్క్ మళ్ళీ ఏమైనా యాక్టివేట్ అయ్యిందా? స్లీపర్ సెల్స్ కి వీళ్ళు ఏమైనా కూడా మెసేజ్ ఇస్తున్నారా దీని ద్వారా? అంటే దేశంలోనే స్లీపర్ సెల్స్ మళ్ళీ ఏమైనా యాక్టివేట్ అయ్యే విధంగా కూడా ఈ చర్యలు మనం అర్థం చేసుకోవాలా? అలాగే రాష్ట్ర కేంద్ర ఏజెన్సీలకు సంబంధించి ఏమైనా గ్యాప్స్ ఉన్నాయి? సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వివి రావు గారు రిటైర్డ్ ఆర్మీ కర్నల్ జాయిన్ అయ్యారు. అలాగే అందే సత్యం గారు విశ్లేషకులు ఇద్దరు జాయిన్ అయ్యారు జూమ్ లో. నమస్తే అండి, వెల్కమ్ టు డ్రైవ్. ముందుగా వివి రావు గారు, ఎట్లా చూడాలి 1990 తర్వాత ఈ ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ అంటే ఇప్పటికీ ఐఎస్ఏ మద్దతుతో జరిగింది. ఐఎస్ఏ మద్దతుతో బీకేఐ ఈ ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థలు చాలా వరకు కూడా పనిచేస్తాయి. 1990 తర్వాత పంజాబ్ లో ఈ ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ మొత్తంగా తుడిచిపెట్టుకుపోయింది లేదు అన్నారు. బట్ ఇప్పుడు రీసెంట్ గా జరిగిన ఈ ఏదైతే అంటే బ్లాస్ట్ చేశారో, రైల్వే ట్రాక్ ని ధ్వంసం చేయడం జరిగిందో, మళ్ళీ ఈ సంస్థ అనేది యాక్టివేట్ అయిందని అర్థం చేసుకోవాలి. అలాగే జాతీయ పండుగ లైక్ ఈ రేపు రిపబ్లిక్ డే రాబోతోంది, అంటే ఆగస్టు 15 రిపబ్లిక్ డే, ఇలాంటి సందర్భాల్లో ముఖ్యంగా కూడా ఇలాంటి దాడులు జనరల్ గా జరుగుతూ ఉంటాయి. ఎందుకు అలాంటి టైంలోనే కూడా రైల్వే ట్రాక్లను ధ్వంసం చేయడానికి ఉగ్రవాదులు ప్లాన్ చేస్తూ ఉంటారు? ఈ జాతీయ పండుగల రోజుల్లో అటాక్ చేయడం వల్ల ఏంటంటే మొత్తం దేశానికి మెసేజ్ ఇచ్చినట్టు, తర్వాత దేశ సార్వభౌమత్వాన్ని ఛాలెంజ్ చేసినట్టు, ఇండియన్ డెమోక్రసీని, ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ని ఛాలెంజ్ చేసినట్టు లెక్క వస్తుంది. చిన్న పెద్ద అయినా కానీ ఏ అటాక్ అయినా కానీ. అందువల్ల ప్లస్ మీడియం మైలేజ్ చాలా దొరుకుతుంది. దీనివల్ల ఈ సమయాలు ఎన్నుకుంటారు. పండుగలు అంటే అది వేరే సంగతి, అది మత సంబంధం అవుతుంది. ఇది రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే ఇటువంటి తేదీలు అయితే మన దేశానికి సమగ్రతకి ఛాలెంజ్ కింద లెక్క పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు ఇందాక పంజాబ్ టెర్రరిస్ట్ ముక్కలు అన్నారు. అవి చిన్న మొన్న ముక్కలు మిగిలిపోయినాయి వేరియస్ కంట్రీస్లో, యూకే, జర్మనీ, కెనడా, తర్వాత ఇటువంటి దేశాల్లో చాలా వరకు మిగిలిపోయింది. వాళ్ళు పాకిస్తాన్ ఐఎస్ఐ వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుని వేరియస్ యాక్టివిటీస్, వెపన్ స్మగ్లింగ్, డ్రగ్ స్మగ్లింగ్ చాలా రోజులుగా చూస్తున్నాం. పంజాబ్ బోర్డర్లో అక్రాస్ ది బోర్డర్ చిన్న చిన్న డ్రోన్స్ ద్వారా మన సైడ్కి డ్రాప్ చేయాలని చూస్తున్నాం. అందులో కొంతవరకు సక్సెస్ఫుల్ కూడా అయినట్టు లెక్క పెట్టుకోవచ్చు. ఈ విధంగా చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్లో మనం క్లియర్గా తేల్చి చెప్పాం, నెక్స్ట్ టెర్రరిస్ట్ అటాక్ యుద్ధ చర్య కింద లెక్క పెడతామని పాకిస్తాన్కి స్పష్టంగా చెప్పాం. అదే ఇంటర్నేషనల్ ఫోరంలో కూడా కన్వే చేశాం. దానివల్ల పాకిస్తాన్ ఏం చేస్తుందంటే వాళ్ళకి డెనైబిలిటీ పెరిగే విధంగా, అంటే వాళ్ళకి సంబంధం లేనట్టుగా చేయాలని ఎక్కువ చూస్తుంది. అందులో ఈ ఖలిస్తానీ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎగ్జాక్ట్గా ఆ లెక్కలోకి కలుస్తారు. సో వాళ్ళ ద్వారా ఆల్రెడీ ట్రై చేసినట్టు తెలుస్తోంది. ఇంకా కొన్ని గ్రూపులు ఉండొచ్చు, ఇంకా స్లీపర్ సెల్స్ ఇటువంటి యాక్టివేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా చాలా అప్రమత్తంగా ఉండాలి. కేవలం రిపబ్లిక్ డే ముందరే కాదు, రిపబ్లిక్ డే రోజుని తర్వాత కూడా. ఎందుకంటే తర్వాత ఒక్కసారిగా పోలీసు యంత్రాంగం కొంచెం రిలాక్స్డ్ మోడ్లోకి వస్తుంది. అది వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేయాలని చూస్తారు. సో అహర్నిశం అప్రమత్తంగానే ఉండాలి. మనం ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే లాస్ట్ 2 monthsలో పాకిస్తాన్ నుంచి ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ దగ్గర నుంచి, వాళ్ళ DGISPR దగ్గర నుంచి, తర్వాత LET లీడర్స్, JEM లీడర్స్ దగ్గర నుంచి చాలా వ్యాఖ్యలు వచ్చినాయి. మేము 1000 మందికి పైగా ఆత్మాహుతి దాడులను పంపిస్తాం, లేకపోతే చాలా తీవ్రమైన చర్యలు చేపడతాం. తర్వాత మీరు ఏ సైడ్ నుంచి వచ్చినా, ఆఫ్ఘనిస్తాన్ తోటి కలిసి వచ్చినా, విడిగా వచ్చినా కానీ మేము ఎదుర్కొనే పరిస్థితిలో ఉన్నాం, మేము దీనికి ధీటుగా జవాబు చెప్తాం
అలాగే అసీం మునీర్ స్టేట్మెంట్ లాస్ట్ 4-5 days లో ఒక క్రిప్టిక్ స్టేట్మెంట్, హిందూస్ని ఎదుర్కొనే సమయం ఆసన్నమైంది అని స్పష్టంగా చెప్పారు. అది ఖలిస్తాన్ కూడా ప్రేరేపిస్తుంది. సో ఆ విధంగా వాళ్ళు సూటబుల్ మెటీరియల్ వాళ్ళని వాడుకోవడం జరుగుతుంది. అన్ఫార్చునేట్లీ కొంతమంది బహుశా 20-30 మంది కంటే ఎక్కువ ఉండరు, వేరు వేరు దేశాల్లో ఉన్నా కానీ వాళ్ళకి నెట్వర్క్ బాగానే ఉంది. పాకిస్తాన్ వస్తూ ఉంటారు, అక్కడి నుంచి గైడెన్స్, మనీ, రిసోర్సెస్ తీసుకుని ఇండియాలోకి పంపించి ఆర్గనైజ్ చేయాలని చూస్తారు. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఐఎస్ఐకి ఒక వెసులుబాటు కల్పించింది. వీసా అవసరం లేకుండా గవర్నమెంట్ అఫీషియల్స్, తర్వాత దౌత్యవేత్తలు, ఇటువంటి వాళ్ళు టైం పీరియడ్ లేకుండా బంగ్లాదేశ్లో ఎంట్రీ అవ్వచ్చు. అంటే మీకు ఎక్కడ ఇమిగ్రేషన్ దగ్గర కానీ ఎమిగ్రేషన్ దగ్గర కానీ ఎంట్రీ కనిపించదు. చాలా మంది ఎంటర్ అయినట్టు, కొంతమంది ఎల్ఈటి టెర్రరిస్టులు కూడా బంగ్లాదేశ్లో ఆల్రెడీ చేరుకున్నట్టు రిపోర్ట్స్ వచ్చినాయి ఆ సైడ్ నుంచి కూడా. తర్వాత అసీం మునీర్ గారు ఒక ఫేమస్ స్టేట్మెంట్, మీకు ఈసారి తూర్పు నుంచి అటాక్స్ చాలా అవుతాయని. ఆ విధంగా కూడా మనం గమనించాల్సింది. దేశంలో ఎక్కడైనా జరగచ్చు, ఏదైనా జరగచ్చు. అహర్నిశం మన అప్రమత్తతో ఉండాలి. చెప్పండి. రైట్, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత రిపబ్లిక్ డే ముందు అలర్ట్స్ ఉన్నా కూడా ఎందుకు ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి, ఇలాంటి విధ్వంసాలకు ఎందుకు పూనుకున్నారు, ఏంటి ఇంటెలిజెన్స్ లోపమా అనేది కూడా డీటెయిల్ గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. రిపబ్లిక్ డే సందర్భంగా కూడా ఇలాంటి ఉగ్రదాడులకు ప్లాన్ చేసి ప్రజల్లో భయాన్ని కలిగించే విధంగా కూడా ఉగ్రవాదులు ఇలాంటివి ట్రై చేస్తూ ఉంటుంటారు. సో నిఘా ఉన్నప్పటికీ కూడా ఇంటెలిజెన్స్ కి ఏంటి గ్యాప్ ఉందా అనే విధంగా కూడా ఇప్పుడు కొన్ని డౌట్లు అయితే వస్తూనే ఉన్నాయి. రైట్, సత్యం గారు ఎట్లా చూడాలి అంటే 2.5 కిలోల ఆర్డిఎక్స్ పెద్ద మొత్తంలో కూడా ఈ ఉగ్రవాదుల మాడ్యూల్లో కూడా చాలా వరకు దొరికినట్టుగా తెలుస్తోంది. దీని వెనక అంటే ఇందాక మాట్లాడుతూ వివి రావు గారు అన్నారు, ఖలిస్తానికి సంబంధించిన కొన్ని చిన్న చిన్న సంస్థలు ఇంకా మిగిలిపోయి ఉన్నాయి. బట్ అయినా కూడా ఎందుకు ఇంత పెద్ద మొత్తంలో కూడా ఈ ఆర్డిఎక్స్ లభ్యం కావడానికి ఎట్లా మనం అర్థం చేసుకోవాలి? మనం ఈ ఆర్గనైజేషన్స్ అన్నిటికి కూడా, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అన్నిటికి కూడా ఇంటర్నేషనల్ నెట్వర్క్ తోటే సర్వైవ్ అవుతున్నాయి. ఖలిస్తాన్ ఆర్గనైజేషన్, బబర్ కల్స్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా యూరోప్లో కొన్ని దేశాల్లో, అమెరికాలో కొంత, కెనడాలో కొంత, అనేక దేశాల్లో వీటి సర్వైవలిటీ ఉంది. కాబట్టి అవి అవకాశం వచ్చినప్పుడల్లా, అంటే ఒక ఇంటర్నేషనల్ ఫేమస్ కావాలన్నా, ఒక నేషనల్ ఇమేజ్ రావాలన్నా, ఆ రిపబ్లిక్ డేనో, ఆగస్టు 15 ఇటువంటి వాటి సందర్భంగా యాక్షన్లోకి దిగితేనే వాళ్ళ ఎగ్జిస్టెన్స్ గురించి తెలిసే అవకాశం ఉంది. అదే వాళ్ళు ఆబ్జెక్టివ్గా ఉండి చేస్తూ ఉన్నారు చాలా రోజులు అంది. తర్వాత మనకు ఉండనే ఉన్నది ఒక పర్మనెంట్ పాకిస్తాను, ఎక్కడ ఏది జరిగినా ప్రోత్సహించేటువంటి ఐఎస్ఐ ఉన్నది. గతంలో కూడా ఖలిస్తాన్ మూవ్మెంట్ అప్పుడు బేంద్రవాలేని స్వర్ణ దేవాలయంలో దాడి చేసినప్పుడు దరిదాపు సోఫిస్టికేటెడ్ వెపన్స్ అన్నీ కూడా స్వర్ణ దేవాలయం నిండిపోయి ఉన్నది బేంద్రవాల చనిపోయిన నాటికి. ఇవి ఎక్కడి నుంచి స్మగుల్డ్ అయినాయి అంటే పాకిస్తాన్ నుంచే వచ్చినాయని చెప్పేసి తేల్చారు. కాబట్టి అంత ఆయుధాలని పవిత్రమైన స్వర్ణ దేవాలయాలు నిల్వ చేశారంటే ఇంటెలిజెన్స్ని తప్పించుకొని ఆశ్చర్యపోయింది ఇండియన్ ఆర్మీ ఆ స్థాయిలో స్వర్ణ దేవాలయంలో నిల్వ చేయడాన్ని. కాబట్టి ఇటువంటి పరిస్థితి అంటే ఇంటర్నేషనల్ నెట్వర్క్ వీటన్నిటికీ సపోర్ట్ చేస్తుంది. తర్వాత ఏ ఉగ్రవాదం అయినా ముందు అవుట్ఫిట్ రావటానికి సోషియో ఎకనామిక్ కాజెస్, పొలిటికల్ అండ్ రిలీజియస్ కాజెస్ కారణం. ఇవి మనం ఒక రాజకీయ పార్టీలో 2 ముఠాలతోటి పంజాబ్లో ఉగ్రవాదం చోటు చేసుకుంది. బేంద్రవాలే ఒక రాజకీయ పార్టీ కోసం పార్లమెంట్ ఎలక్షన్ల ప్రచారం కూడా చేశాడు. అంటే ఇటువంటి అవుట్ఫిట్ ఆర్గనైజేషన్స్ అని పొలిటికల్ ఎండ్స్ కోసం ఉపయోగించుకుంటే వాళ్ళే ఆ తర్వాత ఎదురు తిరిగి ఇటువంటి స్థితికి వస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో కూడా ఫారూక్ అబ్దుల్లా, జిఎం షా మధ్య వచ్చినటువంటి పోరులోనే సపరేట్ ఆర్గనైజేషన్స్ వచ్చినాయి, జేకేఎల్ఎఫ్ ఇటువంటి ఆర్గనైజేషన్ 3-4. దాంట్లో నుంచే ఈ మోడల్ అది జనరల్గా వేరుపాతవాద సంస్థలుగా పుడితే వాటి స్పీడ్ సరిపోలేదు, వాటి అగ్రెసివ్ సరిపోలేదు, టెర్రరిస్ట్ సంస్థలు వచ్చినాయి వాటి నుంచే. కాబట్టి ఎక్కడైనా ఒక అగ్రెసివ్ ఆర్గనైజేషన్ ఉంటే వాటి అక్కడే ఆగితే
దాంట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఆగవు. కాబట్టి పంజాబ్ అయినా అదే ఎగ్జాంపుల్, కాశ్మీర్ అయినా అదే ఎగ్జాంపుల్. ఈ పరిస్థితుల్లో ఇవాళ మనకు పంజాబ్లో 2 దశాబ్దాలు పట్టింది ఖలిస్తాన్ను పరిష్కరించడానికి, ఉగ్రవాదాన్ని అణిచేయడానికి. రెబీరో దగ్గర నుంచి కేపీఎస్ గిల్ వరకు అనేక మంది ఎఫిషియెంట్ ఆఫీసర్స్ పనిచేసిన 20 ఏళ్ళు పట్టింది. ఒక సోషల్ సైంటిస్ట్ ఒక ఆర్టికల్ రాశాడు ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లో, ఏదైనా మత విద్వేషంతో పుడితే మరి 2-3 ఏళ్లల్లా అది డైల్యూట్ కావాలి, ఎందుకు ఇంత సస్టైనబిలిటీ ఎందుకుంది, 2 దశాబ్దాలు ఎందుకుంది అనే దాంట్లో ఆయన డిస్కస్ చేస్తూ అక్కడ గ్రీన్ రెవల్యూషన్ తోటి 66 నుంచి దరిదాపు 90 వరకు ఆ దళిత సిక్కులకు, పేద సిక్కులకు పని దినాలు 180 నుంచి 120 తగ్గిపోయినాయి. మెకనైజేషన్ తోటి, థ్రెషర్స్ తోటి, నాటి యంత్రాలు, కోత యంత్రాలు, వీడింగ్ అన్నిటితోటి వాళ్ళకి పని దినాలు పడిపోయినాయి. వాళ్ళకి ఆల్టర్నేటివ్ వర్క్ కూడా లేదు. ఇటువంటి వాటికి అట్రాక్ట్ అయ్యారు. అభివృద్ధి ప్రక్రియ నుంచి పక్కకు దోసిపోయేటటువంటి వాళ్ళు ఇటువంటి వాటికి అట్రాక్ట్ అయ్యారని ఆనాడు రాశాడు. ఇప్పుడు కూడా ఆయన ఇప్పుడున్నటువంటి ఇప్పుడు పెరోల్ మీద ఉన్నటువంటి వ్యక్తి కూడా ఆయన ఉగ్రవాది కాకపోయినా ఆయనకి అట్రాక్ట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా పేదవాళ్ళే అట్రాక్ట్ అయి ఉన్నారు. అటువంటి పరిస్థితి గురుమిత్ వాళ్ళ అటువంటి ఆయన. కాబట్టి ఈ పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు కూడా పేద సిక్కులు ఆయనకి అట్రాక్ట్ అయి ఉన్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఎక్కడైనా మనం పుట్టుకకు ఇవి కాజెస్, అది రిలీజియస్ కాజ్ కావచ్చు, పొలిటికల్ డివిజన్ కావచ్చు, లేకపోతే ఇటువంటి సోషియో ఎకనామిక్ కండిషన్స్ కావచ్చు. వీటిని పెంచి పోషించడానికి వెంటనే భారతదేశ వ్యతిరేక శక్తులు వాటిని దగ్గర తీసి పెంచి పోషిస్తున్నాయి. వాళ్ళే వచ్చి ఇక్కడ అటాక్ చేయాల్సిన పని లేదు. ఇక్కడ స్లీపర్ సెల్స్ని ఎంకరేజ్ చేసి, తర్వాత మనీ సప్లై చేసి, అనేక రకాలైనటువంటి ఎఫర్ట్ చేసి ఈ విధమైనటువంటి పరిస్థితులు సృష్టిస్తున్నాయి. కాబట్టి మనం పరిష్కరించిన దాని వాసనలు మాత్రం అనేక దేశాల్లో ఉంటుంది. ఒకసారి ఫిలాసఫీ బాటం లెవెల్కు పెనెట్రేట్ అయితే దాన్ని వీడౌట్ చేయటం అంత తేలిక కాదు. దాని వాసనలు కొనసాగుతూనే ఉన్నాయి. అది ఏ ఆర్గనైజేషన్ అయినా, అవుట్ఫిట్ ఆర్గనైజేషన్స్ కంప్లీట్ వైప్ అవుట్ కాలేదు. వాటి వాసనలు, వాటిని నమ్మేవాళ్ళు, మాకు అన్యాయం జరుగుతుంది అనుకునేటువంటి వాళ్ళు. ఖలిస్తాన్ ఎంత దూరం పోయిందంటే అసలు ఖలిస్తాన్ నేషనే కావాలి అనేంత దూరం పోయింది. తర్వాత ప్రత్యేక కరెన్సీని కూడా ముద్రించారు వాళ్ళ అన్నాడు. పంజాబ్ బోర్డర్ ఉండటం వల్ల, పాకిస్తాన్కి బోర్డర్ ఉండటం వల్ల దానికి అది అడ్వాంటేజ్ అయింది. ఇవాళ అటువంటి డిస్టర్బెన్సెస్ మళ్ళీ రావటానికి కారణమైంది. కెనడాలో అనేక మంది సిక్కు ఉగ్రవాదుల ఆర్గనైజేషన్ మన భారతీయుల మీద అటాక్ చేస్తున్నాయి, అనేక సార్లు డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తున్నాయి. మన ఇండియా కూడా వాళ్ళకు, కెనడాకు వార్నింగ్ ఉంది, చర్చలు జరిపింది, అయినా ఇవి కంటిన్యూ అవుతున్నాయి. ఇవాళ రిపబ్లిక్ డే సందర్భంగా నిన్నే వాళ్ళు ఇటువంటి డిస్టర్బెన్సెస్ పంజాబ్లో సృష్టించగలిగారు. కాబట్టి ఒక్కటే, ఇంటెలిజెన్స్ వైఫల్యం అనటానికి లేదు. ఇంటెలిజెన్స్ ఆ పని చేస్తుంది, కానీ ఫిలాసఫీ వైపుడ్ అవుట్ కాంతకాలం ఇటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి. ఓకే రావు గారు, అంటే ఇంటెలిజెన్స్ షేరింగ్ ఇన్ఫర్మేషన్ వరకు ఓకే, బట్ ఇలాంటి డేస్ లో కూడా ఇంకా అప్రమత్తంగా ఉండాల్సిన టైము. బట్ అంత ముందుకుండే అలర్ట్ చేసినా కూడా ఇలాంటి రిపీటెడ్ గా కూడా జరుగుతూనే ఉంటున్నాయి. సో ఎక్కడ లోపం? ఇందాక మాట్లాడుతూ కూడా సత్యం గారు మాట్లాడుతూ కూడా, అంటే పంజాబ్ లో మనం ఎక్కువగా చూసుకుని డ్రగ్స్, ఈ ఉగ్ర ముఠాలకు సంబంధించిన కూడా ఎక్కువగా కనిపిస్తుంటాయి. వీటి లింక్స్ చాలా వరకు ఇలాంటి సమయంలో బయటపడుతూ ఉంటాయి. అంటే వాటికి కంప్లీట్ గా తుడిచిపెట్టడానికి ఇంకా ఎలాంటి మార్పులు తీసుకురావాలి అంటారు? మార్పులు తీసుకురావాలంటే మెయిన్ గా పొలిటీషియన్స్ లో ఒక మార్పు వస్తే చాలా వరకు సమస్య పోతాయి. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ఎలక్ట్ కావాలన్నా, లేకపోతే ఏదైనా రిప్రజెంటేటివ్ గా ఎలక్ట్ కావాలన్నా కనీసం 40% ఓట్స్ పడితేనే కానీ ఆయన ఎలక్ట్ కాలేడు. అంటే ఏంటంటే ఆయన నియోజకవర్గంలో ఏదైతే కాన్స్టిట్యున్సీ ఉందో, ఈవెన్ కార్పొరేటర్ కానివ్వండి, ఆయనకి 40% పట్టు ఉన్నట్టే లెక్క. ఆ పట్టుని ఆయన సద్వినియోగం చేసుకోవాలి, డివిజన్స్ చేయకూడదు. అక్కడి నుంచి మొదలవుతుంది. తర్వాత పోలీసు యంత్రాంగం ఇటువంటి యంత్రాంగాలని, ఇంటెలిజెన్స్ విభాగాల్ని పొలిటికల్ పర్పసెస్ కోసం డైవర్ట్ చేయకుండా ప్రొఫెషనల్ గా వాడుకోవాలి. అందులో మనకేమవుతుందంటే, ఇప్పుడు ప్రస్తుతం ఒక స్టేట్ లో చూసాం, అక్కడున్న పోలీసు యంత్రాంగం అంతా స్టేట్ గవర్నమెంట్ సైడ్ పనిచేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ వేరుగా పనిచేస్తుంది. వీళ్ళు ఎఫ్ఐఆర్ చేస్తున్నారు, వాళ్ళు ఎఫ్ఐఆర్ చేస్తున్నారు.
వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయడం వల్ల లోకల్ గా అరెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. అలా జరుగుతున్నాయి. ఇది చాలా అంటే మంచి డెమోక్రసీకి మంచిది కాదు లాంగ్ రన్ లో. డెమోక్రసీ అన్నది కొట్టుకుని ఎలక్ట్ అవ్వడం కాదు, ఐడియాలజీలోను యాక్షన్స్ ఇంప్లిమెంటేషన్లోను ఇది ముందరకు రావాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే మనుషులు కూడా ఈవెన్ మన ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ఎటువంటి మార్పు రావాలంటే చిన్న చిన్న వాటికి ప్రతిదానికి నెగిటివ్గా తీసుకునే అలవాటు ఎక్కువైపోయింది. అది తగ్గించాలి. ఇందాక ఇంటెలిజెన్స్ గ్యాప్స్ అన్నారు. ఇంటెలిజెన్స్ గ్యాప్స్ ఉంటాయి ఎప్పుడు, ఎందుకంటే టెర్రరిస్టులు ఎప్పుడు అఫెన్సివ్గా ఉన్నారు. సత్యం గారు చెప్పినట్టుగా వాళ్ళు ఎప్పుడు ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉంటుంది ఇనిషియేటివ్. మనం ఎప్పుడు రియాక్టివ్, మన గవర్నమెంట్ యంత్రాంగం కానీ ఇంటెలిజెన్స్ కానీ పోలీస్ కానీ ఆర్మ్ ఫోర్సెస్ కానీ అన్ని రియాక్టివ్గా ఉంటాయి. ఒక పని జరిగిన తర్వాతే మనం ఎక్కువ రియాక్టివ్. తర్వాత మధ్య మధ్యలో చిన్న చిన్న ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ వచ్చినా కానీ అవి సరైన ప్రయారిటీ ఇవ్వకపోవడంతో అవి ఇంటెలిజెన్స్ ఎనాలిసిస్లోకి రావు. ఆ ఇంటెలిజెన్స్ అనాలిసిస్ కరెక్ట్గా చేసినప్పుడు వస్తాయి అన్ని. ఇప్పుడు చాలా వరకు మన దేశం చాలా ఇంప్రూవ్ అయింది. ఎస్పెషల్లీ ఎన్ఐఏ వచ్చిన తర్వాత చాలా ఇంప్రూవ్ అయింది. సెంట్రల్గా కూడా చాలా చేస్తున్నారు, కోఆర్డినేషన్ కూడా అవుతుంది. అయితే గ్రాస్ రూట్స్ లెవెల్ అంటే రైట్ అప్ టు కానిస్టేబుల్. రావు గారు ఫైనల్ గా చిన్నది కంక్లూడ్ చేయండి, సమయం తక్కువగా ఉంది. అంటే సోషల్ మీడియా థ్రెడ్స్ లో కూడా దిస్ వాజ్ ఏ జస్ట్ ట్రైలర్ అంటూ కూడా, అంటే జరిగినాక చాలా వరకు ఇది ఒక సోషల్ మీడియాలో వైరల్ కూడా అవుతోంది. ఎందుకు సోషల్ మీడియా పైన నిఘా ఏమైనా లోపం కనిపిస్తోందా? ఎందుకు ఇలాంటి వాటిని కట్టడి చేయాలంటే ఏం చేయాలి? స్వీట్ గా షార్ట్ గా చెప్పేసి, టైం తక్కువగా ఉంది. మనకి సమగ్రమైన ఒక పాలసీ ఉండాలండి. సోషల్ మీడియాలో ఎటువంటి పోస్టులు పెట్టచ్చు, ఎటువంటి పోస్టులు పెట్టకూడదు. అలాగే ఆ సోషల్ మీడియా అన్ని బహుశా అన్ని మోస్ట్లీ అమెరికన్ ఏజెన్సీస్ ఉన్నాయి. వాట్సాప్ కానివ్వండి, మెటా కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానీ ఆ సంస్థల మీద కూడా చాలా నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. ఇన్ టైం ఫిల్టరేషన్ చేసి అది డిలీట్ చేసేంత వరకు మామూలుగా, లేకపోతే పర్మిషన్ కూడా ఇవ్వనట్టు చేయాలి. ఇప్పుడు చాలా వరకు అది చాలా లూజ్గా ఉంది, దానికి రెసిస్టెన్స్ వస్తుంది. డెమోక్రసీ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇటువంటి అన్ని మాట్లాడుతుంటారు. అవన్నీ కంట్రోల్ చేసి చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే సమగ్రమైన పాలసీ ఇంప్లిమెంట్ చేయాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి రావు గారు, అంది సత్యం గారు. చూసారు కదా, ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్, మీతోని మీ వెంట.